అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మాత్రం ఈసారి పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారానికి చేరువలో ఉందంటూ ఆసక్తికర ఫలితాలను వెలువరించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా అందరి చూపు బీజేపీ వైపే ఉంది. ఈసారి ఎలాగైనా అధికార పీఠాన్ని దక్కించుకునేందుకు బీజేపీ పావులు కదిపింది. లక్షలాది మీటింగ్లు ఏర్పాటు చేసింది. క్షేత్రస్థాయిలో బీజేపీ కార్యకర్తలు ప్రచారం నిర్వహించారు. కేంద్ర మంత్రులు అలాగే పార్టీ చీఫ్ నబీన్తో పాటు అమిత్ షా అలాగే ప్రధాని మోదీ పదుల సంఖ్యలో సభల్లో పాల్గొన్నారు. భారీగా బీజేపీ కార్యకర్తలు మోహరించి బెంగాల్ అంతటా కూడా ఈసారి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా ప్రచారం చేసి పశ్చిమ బెంగాల్లో అధికారాన్ని చేజిక్కించుకునే దిశగా ఇప్పటికే వ్యూహరచన చేసిన పరిస్థితి కనబడుతోంది. దీంతో పశ్చిమ బెంగాల్ సంబంధించి కూడా ఆసక్తికర ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఇక కమింగ్ టు కేరళంలో 140 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఏప్రిల్ 9న ఈ పోలింగ్ జరిగింది. కేరళంలో 140 అసెంబ్లీ స్థానాల్లో 71 మెజార్టీ మార్క్ వస్తే వారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఎల్డీఎఫ్ యూడీఎఫ్ మధ్య ఈసారి ఆసక్తికర పోరుంది. ఈసారి కేరళకు సంబంధించి యూడీఎఫ్ అధికారంలోకి రాబోతుందంటే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చాలా వరకు యూడీఎఫ్కు అనుకూలంగా వచ్చాయి. దశాబ్ద కాలం తర్వాత ఎల్డీఎఫ్ అధికార దూరం అవుతుంది, అధికారాన్ని కోల్పోతుందంటూ ఈసారి అంచనాలు వచ్చాయి. ఒకవేళ కేరళం రాష్ట్రంలో ఎల్డీఎఫ్ అధికారాన్ని కోల్పోతే ఇప్పటి వరకు స్వతంత్ర భారతంలో మొదటిసారిగా కమ్యూనిస్టు పరిపాలన లేని రాష్ట్రంగా దేశంగా ఈసారి భారతదేశం నమోదు కాబోతోంది. ఇప్పటి వరకు కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కేరళం మాత్రమే. ఇక కేరళం అధికారం కోల్పోతే కమ్యూనిస్టులు దేశవ్యాప్తంగా పూర్తిగా ఉనికిని కోల్పోయే ప్రమాదం అయితే ఉంది. ఇప్పటికే త్రిపుర, అసోం అలాగే పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయిన కమ్యూనిస్టులు ఈసారి కేరళంలో కనుక అధికారాన్ని కోల్పోతే ఇక వాళ్ళ మనుగడే ప్రశ్నార్థకంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇక పుదుచ్చేరి 30 స్థానాలు అసెంబ్లీ ఎన్నికలున్నాయి. ఏప్రిల్ 9న పుదుచ్చేరిలో ఎన్నికలు జరిగాయి. పుదుచ్చేరిలో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా 16 స్థానాలు గెలవాల్సి ఉంది. 16 స్థానాలు మెజార్టీ మార్క్ ఉంది. 16 స్థానాలు కనుక గెలిస్తే పుదుచ్చేరిలో ఈసారి విజయం దక్కించుకునే అవకాశం కనిపిస్తోంది. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా ఆసక్తికర పరిణామం